చీకటి మాటను జరుగుతున్న బంగారం దందా గుట్టు రట్టు అయ్యింది. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువ చేసే దొంగ బంగారం బయటపడింది. నెల్లూరు జిల్లా పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 7.5 కిలోల బంగారం బిస్కెట్లను గుర్తించారు. బిల్లులు లేకుండా కొనుగోలు చేసి తీసుకువెళుతూ ఉన్న బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. బంగారు వ్యాపారులు చేస్తున్న జీరో బిజినెస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఖజానాకు జమ కావలసిన పన్నులు చెల్లించకుండా దొడ్డిదారిన బంగారాన్ని కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. చెన్నై, కోయంబత్తూర్, విజయవాడ, ముంబై తదితర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా బంగారాన్ని కొనుగోలు చేసి తీసుకువెళుతున్న వారిని నెల్లూరు జిల్లాలోని కావలి సర్వేపల్లి పోలీసులు వలపన్ని పట్టుకుంటున్నారు. చెన్నైలోని నల్లబజార్లో బంగారం కొనుగోలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారుల బాగోతం పోలీసుల తనిఖీల్లో బయటపడుతోంది. బంగారు బిస్కెట్లు రవాణా చేస్తూ రోజుకో చోట బంగారు వ్యాపారులు పోలీసులకు దొరికిపోతున్నారు. 2 రోజుల్లోనే 7.5 కిలోల బంగారాన్ని వెంకటాచలం, కావలి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి బంగారం అక్రమ వ్యాపారం సాగుతోందన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న పక్కా సమాచారాన్ని రహస్యంగా ఉంచుతూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చెన్నై నుంచి తెలంగాణలోని మిర్యాలగూడకు కారులో బంగారం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో కావలి రూరల్ ముసునూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన కొందరు మహిళలు చెన్నైలో బంగారం కొనుగోలుకు బస్సులో వెళుతూ 1,61,00,000 రూపాయల నగదుతో పట్టుబడ్డారు. అలాగే ఒంగోలుకు చెందిన బిట్రా మోహన్, విజయవాడకు చెందిన పగిళ్ల ప్రభాకర్ ఓ కారులో చెన్నై నుంచి సుమారు 4 కిలోల బంగారు బిస్కెట్లను మిర్యాలగూడకు తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు. చెన్నై నుంచి అక్రమ రవాణా చేస్తున్న 3 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద సిఐ అంకమరావు తన సిబ్బందితో కలిసి చేసిన వాహనాల తనిఖీల్లో చెన్నై నుంచి వస్తున్న ఒక కారులో 1.658 కిలోల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో సీజ్ చేశారు. తెలంగాణకు చెందిన వంశీ, రాజాను అదుపులోకి తీసుకున్నారు. ఇలా దొడ్డిదారిన తరలి వెళుతున్న బంగారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. మిర్యాలగూడ చెందినటువంటి 2 వ్యక్తులు టీవీ 100 వెహికల్లో చెన్నై నుంచి బంగారం తీసుకొస్తుంటే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది టోల్ ప్లాజా దగ్గర. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి 1 కేజీ 658 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని ఇండియన్ మేడ్ బంగారంగా నిర్ణయించడం వల్ల వాటిని సేల్స్ ట్యాక్స్ మన స్టేట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సాధారణంగా బంగారు వ్యాపారం బిస్కెట్ల రూపంలో హోల్సేల్ గా జరుగుతుంది. అందుకు సంబంధించిన నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి. అయితే వ్యాపారులు బిల్లులు లేకుండా తక్కువ ధరకు బంగారాన్ని నేరుగా కొనుగోలు చేస్తారు. ఈ బంగారం అంతా బ్లాక్ లో వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో పాటు నల్ల డబ్బు కూడా ఈ వ్యాపారం ద్వారా చలామణి అవుతుంది. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఎక్కువ సంపాదించుకోవాలనే ఆశతో వ్యాపారులందరూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. 2 రోజుల వ్యవధిలోనే నెల్లూరు జిల్లా పోలీసులు చేసిన వాహన తనిఖీలలో 7.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.